హాయ్ ఫ్రెండ్స్, అందరికీ డబ్బు అనేది కావాలి. కానీ ఆ డబ్బు అనేది మాన్యువల్గా కష్టపడి సంపాదిస్తారు. కానీ ఈ స్టోరీ వినండి. ఈ స్టోరీ వింటే ఎక్కడ ఎలా సంపాదించాలి, ఎలా కొట్టాలి, మన ఆలోచన ఎలా ఉండాలి అని తెలిసింది. అలా ఆలోచిస్తే చాలా తొందరగా డబ్బు వల్లలు అవుతాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ స్టోరీ లాస్ట్ వరకు విని ఆ స్టోరీలో ఉన్న పర్సన్ లాగా తెలివితేటలు పెంచుకొని స్టార్ట్ చేయండి. మీరు కూడా హ్యాపీగా లక్షాధికారి అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉంటారు. అతను ఏంటంటే షిప్ నిండా తన మెటీరియల్ అనేది ఒక వేరే దేశానికి పంపించాలి. అది పంపిస్తే అతనికి కొన్ని కోట్లలో లాభం వస్తుంది. అయితే ఆ షిప్ అనేది షిప్ యార్డ్ క్యాప్టెన్ స్టార్ట్ చేస్తాడు, కానీ షిప్ అనేది స్టార్ట్ అవ్వదు. ఆ ఓనర్కి ఎంత కోపం వస్తుందంటే, ఈ షిప్ వెళ్ళకపోతే నాకు కోట్లలో నష్టం వస్తుంది, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఈ షిప్ అనేది పంపించు, ఆ దేశానికి వెళ్ళాలి, సరే నాకు తెలిసిన కొంతమంది టెక్నీషియన్ తీసుకొస్తాను, వాళ్ళతో బాగు చేయిస్తాను అని చెప్తాడు. ఆ ఓనర్ ఎంతమంది టెక్నీషియన్స్ని వచ్చినా సరే బాగు చేయలేరు. అప్పుడు ఆ షిప్ యార్డ్ క్యాప్టెన్ ఈ ఓనర్కి చెప్పి, ఈ పక్కనే ఒక అతను ఉన్నాడు, అతన్ని తీసుకొస్తున్నాను, అతన్ని బాగు చేస్తాడు అని అంటారు. అతను వచ్చి మొత్తం షిప్ మొత్తం తిరిగి ఒక బోల్ట్ని ఒక్కసారి కొడతాడు. కొట్టిన వెంటనే ఓకే నీ పని అయింది పో అని చెప్పేసి షిప్ స్టార్ట్ అవుతుంది అని చెప్తారు. వెంటనే షిప్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది. షిప్ అన్నట్టుగానే కెప్టెన్ ప్రెస్ చేయగానే షిప్ అనేది స్టార్ట్ అయిపోతుంది. షాక్డ్ ఆ ఓనర్ అన్న షాక్డ్, అమ్మయ్యా నా కష్టం తీరిపోతుందని హ్యాపీగా ఆ వర్కర్కి చెప్తాడనమాట. ఓకే నా ఆఫీస్కి నీ బిల్ ఎంత అయిందో రేపు పంపించు, నీ బిల్ నేను ఇచ్చేస్తాను అంటాడు. సో మరుసటి రోజు అతను ఆఫీస్కి వెళ్ళగానే ఓపెన్ చేసి చూస్తే 10 lakhs అని బిల్ ఉంటుంది. ఓనర్ చూసి షాక్ అయిపోతాడు. ఏంటి, ఒక సుత్తితో ఒక బోల్ట్ని కొట్టినందుకు 10 lakhs అని ఆశ్చర్యపోతాడు. అప్పుడు తన పిఏతో చెప్పి ఆ వర్కర్ని పిలిపించి ఈ బిల్లుకి ఓకే బ్రేకప్ ఇస్తానంటాడు. మరుసటి రోజు బ్రేకప్ పంపిస్తాడు. 10 రూపాయలు సుత్తితో బోల్ట్ని కొట్టినందుకు, మిగిలిన డబ్బు మొత్తం ఎంతైతే ఉందో అది ఎక్కడ కొట్టాలో తెలిసినందుకు అని బ్రేకప్ ఇస్తాడు. దానికి ఆ ఓనర్ ఫిదా అయిపోయి పిఏతో చెప్తాడు, తనకి బిల్ అనేది 10 లక్షలు ఇచ్చేయండి అని. దట్స్ ఆల్, ఎండ్ ఆఫ్ ది స్టోరీ.